హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అన్ని రకాల వంటల్ని కూడా డైనింగ్ టేబుల్ పైన సర్దేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరి గదికి వెళ్ళి పేరు పేరున భోజనానికి రమ్మని పిలిచేసి ఉంటుంది. దాంతో అందరూ డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేస్తారు. ఏంటమ్మా పేరు పేరున అందరినీ పిలిచి మరీ నువ్వు భోజనానికి రమ్మని చెప్పావు? నీకు అసలే నీరసంగా ఉంది కదమ్మా, నువ్వెందుకమ్మా ఇన్ని రకాల వంటలు చేసావు? ఎందుకు అలసిపోతున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఏంటమ్మా భూమి, నీ హెల్త్ అంతంత మాత్రంగానే ఉంది, అయినా కూడా నువ్వు ఇంత కష్టపడి ఇన్ని రకాల వంటల్ని చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది అందరినీ భోజనానికి నువ్వే దగ్గరుండి రమ్మని పిలిచావు. ఏంటి, నీకెవరు ఈ వంటలన్నీ చేయమని చెప్పారు? చెప్పమ్మా చెప్పు. నీ చేత ఈ వంటలు బలవంతంగా పనులు చేయమని చేయించారు, చెప్తావా లేదా? చెప్పు భూమి అని చెప్పు భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే అప్పుడే భూమి అపూర్వ పేరు చెప్పేస్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ పైన విరుచుకుపడతాడు. ఏంటపూర్వ, నేను నీకు నక్షత్రకు సమానంగా భూమి మన కూతురు లాంటి దాని కూతురుతో సమానంగా చూసుకో అని చెప్పాను కదా, అయినా కూడా నువ్వు ఎందుకు భూమితో ఇలాంటి పనులన్నీ చేయిస్తున్నావు? ఏంటపూర్వ, నా మాట అంటే నీకు లెక్కలేదా? ఎందుకు అపూర్వ భూమితో ఇలాంటి పనులన్నీ చేయిస్తున్నావు అని శరత్చంద్ర అపూర్వని తిడుతూ ఉంటే బావా బావా అది కాదు బావా అని అపూర్వ నసుకుతూ ఉంటుంది. అయ్యో, ఈ భూమి ఏంటే ఇలా ఇరికించేసింది అనుకుంటూ ఉంటుంది. అపూర్వ వైపుకు చూస్తూ ఉంటుంది. చంద్ర మాత్రం అపూర్వని తిడుతూ ఉంటాడు. అసలు ఇవన్నీ చేస్తుంటే నువ్వు వద్దని చెప్పాల్సింది, పొచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అపూర్వ, ఇలా చేస్తావా అని శరత్చంద్ర చెబుతూ ఉంటాడు.